200 గజాల్లో న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేజింగ్లో ఉన్న హౌస్ అనమాట. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. మెట్రోకి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఒక మనకి 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీని యొక్క డీటెయిల్స్కి వెళ్ళక ముందు ఇక ఈ హౌస్ వచ్చేసరికి మనకి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ అండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి బోడుప్పల్ అనే ఏరియాలో ఉందండి. ఉప్పల్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఉప్పల్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి ఈ హౌస్ మనం ఎగ్జాక్ట్గా ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మెట్రో స్టేషన్కి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. ఇది లోన్తో పాటు వస్తున్న హౌస్, G+1 హౌస్, ఈస్ట్ ఫేజ్ హౌస్. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 feet మనకి నార్మల్ రోడ్ అయితే ఉంది, మట్టి రోడ్ ఉందండి. అది ఒక లేఅవుట్లో కట్టిన హౌస్ ఇది. యాక్చువల్గా మనకి రీసెంట్గా అయితేనే ఈ హౌస్ ఇక్కడ హౌసెస్ పడుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ విషయానికి వస్తే మనం చూడొచ్చు, స్పేసియస్ కార్ పార్కింగ్ ఇచ్చారు. పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. అలాగే 2 పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న పోర్షన్ వచ్చేసరికి ఇది ఫస్ట్ పోర్షన్ అండి, గ్రౌండ్ ఫ్లోర్ యొక్క మొదటి పోర్షన్ అనమాట. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 1 BHK పోర్షన్ అండి. ఒక బెడ్రూము, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మనం ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటూ రెంట్ హౌస్ కావాలి అనుకుంటే, రెంట్ బెనిఫిట్ పొందాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి వాష్రూమ్ అండి, కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకి గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని దాంట్లోనే ఇవ్వడం జరిగింది, మీరు గమనించేటట్టయితే. అలాగే ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియాకి వచ్చేసరికి మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు, ర్యాక్స్ అయితే ఇచ్చేసారు. అలాగే వెంటిలేషన్ కోసం మనకి ఒక విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడొచ్చు మీరు. ఇది మన బెడ్రూమ్ అనమాట. ఫ్లోరింగ్ వచ్చేసరికి వైట్ మార్బుల్స్ ఇచ్చేసారు. అలాగే బెడ్రూమ్లో కూడా మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం మనకి విండో ఇచ్చారు. విండోకి వచ్చేసరికి మనకి గ్రిల్స్, ఐరన్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 200 గజాల్లో కట్టిన హౌస్ అండి. G+1 హౌస్, ఈస్ట్ ఫేజ్ హౌస్. ఫేజింగ్లో వచ్చేసరికి 30 feet రోడ్ ఉంది. అలాగే ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ ఉంది. అలాగే మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. అలాగే సంప్ అవైలబుల్ ఉంది. పైన వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. బోర్వెల్ వచ్చేసరికి మనకి 400 feet డెప్త్లో వాటర్ పడడం జరిగింది. ఇక్కడ కెపాసిటీ గ్రౌండ్ వాటర్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇక ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అండి. 2 BHK పోర్షన్ అనమాట. డోర్స్ వచ్చేసరికి మనకి ఇండియన్ టేక్వుడ్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. ఆ డోర్స్ అనేవి మనకి ఇండియన్ టేక్వుడ్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇక ఈ హౌస్ యొక్క సైజ్ వచ్చేసరికి, డైమెన్షన్ వచ్చేసరికి మనకి 40/60 అండి. 40 అనేది మనకి ఫేజింగ్, ఈస్ట్ ఫేజింగ్ ఉన్న రోడ్ సైడ్ అనమాట. 60 వచ్చేసరికి మనకి విడ్త్ అనమాట. అలాగే ఈ హౌస్ యొక్క పర్మిషన్స్ విషయానికి వస్తే ల్యాండ్కి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ వచ్చేసరికి మనకి LRS అయితే ఫుల్గా పే చేసేసారు. అలాగే హౌస్ వచ్చేసరికి మనకి GHMC అప్రూవ్డ్ హౌస్ అండి. మున్సిపల్ పర్మిషన్తో కట్టిన హౌస్ అనమాట. దాంతోపాటుగా G+1 పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంది మనకి. ఇది 2 BHK పోర్షన్లోని కిచెన్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. 100% క్లియర్ టైటిల్తో బ్యాంక్ లోన్తో మీకు హౌస్ కావాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. అలాగే మనం ఉంటూ మనకి EMI కూడా మనకి కట్టుకోవడానికి రెంట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. అలాగే స్పేస్ వచ్చేసరికి మనకి చాలా స్పేసెస్ హౌస్, 200 square yards కాబట్టి, ఈస్ట్ ఫేజింగ్తో ఉంది కాబట్టి అన్ని ప్లస్ పాయింట్స్ అనమాట. మెట్రో కూడా చాలా దగ్గరలో ఉంటుంది, చాలా పీస్ఫుల్ కాలనీలో ఉంటుంది. కనెక్టివిటీ దగ్గరలో ఉండి పీస్ఫుల్ కాలనీ, మంచి కాలనీలో ఉంటుందన్నమాట ఇది. ఇక హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 1,65,00,000గా చెప్పడం జరుగుతుంది. ఇంకోసారి చెప్తున్నానండి, 1,60,00,000గా చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. ఇంకోసారి అండి, 1,65,00,000, 1,65 lakhsగా చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. విత్ బ్యాంక్ EMIతో, బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అనమాట ఇది. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మనకి 3,200 SFT అనమాట. ఈ వాష్రూమ్ చూడొచ్చు, మనకి వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు. ఇది ఒక బెడ్రూమ్, ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. 2 bedrooms చూసాం మనం, కామన్ వాష్రూమ్ చూసాం, అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేసాం. ఇక బోర్వెల్ సంప్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంటాయి. స్టెప్స్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా జరిగిందండి. స్టెప్స్ కింద వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా ఉంది. ఇక స్టెప్స్ చూడొచ్చు, మనకి
స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి టోటల్గా ఓనర్ పర్పస్ కింద కట్టడం జరిగిందనమాట. ఫస్ట్ ఫ్లోర్ యొక్క కారిడార్లో కూడా చూడొచ్చు సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్ డోర్ యొక్క ఎలివేషన్ చూడొచ్చు మీరు. టైల్స్తో పాటు మనకి గ్లాస్ వర్క్తో డోర్ అనేది ఫినిషింగ్ చాలా సూపర్గా అయితే ఇచ్చారు ఇండియన్ డెకోర్తో. అలాగే వాస్తు ప్రకారం కూడా మనకి కట్టడం జరిగిందనమాట హౌస్ ఇది. సైడ్లో చూసుకోవచ్చు మనకి గల్లీ కూడా వదిలిపెట్టేశారు. ఇక మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి చాలా స్పేసియస్ హాల్ అయితే కనబడుతుంది. చాలా పెద్ద హాల్ అనమాట. సీలింగ్ ఫాల్ సీలింగ్తో ఉంటుందండి. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి 2 విండోస్ అయితే కనబడుతుంటాయి, హాల్ పెద్దది కాబట్టి. అలాగే గల్లీ సైడ్కి వెళ్ళడానికి మనకి ఒక డోర్ కూడా కనబడుతూ ఉంటుంది చూడొచ్చు మీరు. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు వరకు ఈ వీడియో లైక్ చేయకపోతే మీ అమూల్యమైన ఆ లైక్ని బటన్ని కొట్టి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, హరిప్రియ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో కనబడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని కొట్టి నొక్కి పక్కనే గంట సింబల్ వస్తుందండి. అప్పుడు అన్ని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేమేం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే ఫస్ట్ మీరు చూసి మీకు నచ్చితే కనుక మీరు వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అండి. చాలా స్పేసెస్ ఉంది, చాలా పెద్దగా ఉందన్నమాట. చూడొచ్చు మనం టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. కిచెన్ ఏరియా దాటంగానే మనకి డైనింగ్ ఏరియా కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి 3 BHK రూమ్ అండి. 3 BHK పోర్షన్స్ అనేవని 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ప్రతి బెడ్రూమ్కి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అదే దీనికి ఒక స్పెషాలిటీ. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. రూమ్ సైజ్ చూడొచ్చు, చాలా స్పేసెస్గా అయితే ఉంది. అలాగే స్ట్రైట్ చూసుకుంటే మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి రైట్ తిరిగితే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి ఇది వాష్రూమ్ అండి, అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా అన్ని కనెక్టింగ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే అన్ని క్లియర్గా ఇచ్చారనమాట. చూడొచ్చు మీరు. దీనికి క్వైట్ ఆపోజిట్లోనే మన రైట్ సైడ్ మూవ్ అయితే ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్కి అయితే మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది అనమాట. మనం చూడొచ్చు. దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ డోర్ ఏదైతే ఉందో ఇది అటాచ్డ్ వాష్రూమ్కి సంబంధించిన డోర్ అండి ఇది. అలాగే ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పెద్ద ఫ్యామిలీ ఉండి రెంట్ రావాలనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ అండి. ఒక ఎండ్ కార్డ్స్లో ఈ వీడియో యొక్క ఎండ్ కార్డ్స్లో నేను జస్ట్ 36 lakhsకే ఒక ప్లాట్ అయితే ఉంది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట. కొత్తపేటలో ఉంది అది. దాని ఒక వీడియో పెడతాను, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇది టోటల్గా మనకి థర్డ్ బెడ్రూమ్ అండి. చాలా స్పేసియస్గా ఉంటుంది. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్తో పాటు బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఏదైతే మెయిన్ రోడ్ యొక్క బాల్కనీ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు. 2 సైడ్ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే సీలింగ్ యొక్క ఫాల్ సీలింగ్ ఇచ్చారు. దాంతోపాటుగా డిజైన్ అనేది చాలా సూపర్గా చేశారనమాట. ఇక టోటల్ ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ ఇంకోసారి చెప్తానండి. 200 గజాలు ఈస్ట్ ఫేస్తో కట్టిన హౌస్ అనమాట. 40-60 సైజు. టోటల్గా వచ్చేసరికి మనకి 3200 SFT టోటల్ స్లాబ్ ఏరియా. ప్రైస్ వచ్చేసరికి మనకి 1,65 lakhsగా చెప్పడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసరికి మనకి బోడుప్పల్లో ఉంది. ఉప్పల్కి దగ్గరలో ఉంటుంది అనమాట. మెట్రో స్టేషన్కి వచ్చేసరికి మనకి 6 kilometers అప్రాక్స్గా ఉంటుంది. చుట్టూతా చూడొచ్చు మనకి సరౌండింగ్స్ కూడా మనకి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.